హాయ్ అండి, అందరికీ వణక్కం. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసాను కొత్త వంటతో. అందరూ కనుమ రోజు సాధారణంగా కలగలిపిన కూర చేసుకుంటారు. నేను కూడా కనుమ రోజు కలగలిపిన కూర అయితే చేస్తున్నా. మా ఇంట్లో ఈరోజు నేనే వంట చేస్తున్నా. మా ఆవిడకి ఎందుకంటే పాపాయితో పిల్లగాడితో కుదరదు, మా అమ్మగారికి పై ఎత్తున పని సరిపోతుంది. అందుకని ఈరోజు కనుమకి కలగలిపిన కూర నేనైతే చేస్తున్నా. నేనేమేమి వేస్తున్నానో ఇప్పుడు నేను మీకు చూసేద్దాం రండి. ఇదిగోండి, కలగలిపిన కూరకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నా. దీంట్లో చిక్కుడుకాయ వేయచ్చు, దొండకాయ వేయచ్చు, ఆలుగడ్డ, క్యారెట్, మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ దొరుకుతాయో అన్నీ వేయచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నాకు మా ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటితో మాత్రమే నేనైతే చేస్తున్నా. కుదిరితే ఇవే నీళ్ళల్లో కొద్దిగా చింతపండు వేసేసి సాంబార్ కూడా పెట్టేసుకుందాం. కూరగాయలు కడిగిన నీళ్ళు బాగానే ఉంటాయి. ఇవ్వండి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లావు బజ్జీకాయ వేయచ్చు, ఇవ్వండి క్యాప్సికమ్, టమాటో వేస్తే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మనం. ఆ తర్వాత వంకాయ, తర్వాత ఇంకేమైనా కూరగాయలు ఇంట్లో ఏమైనా ఉంటే అవి కూడా తరిగిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. ఈ కూర ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఆ రెసిపీ అంతా చూసేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనమైతే కూరగాయలన్నీ కట్ చేసుకున్నట్టే. ఆల్మోస్ట్ చల్లా చెదరుగా ఉంది, మీరు పట్టించుకోకండి వీడియోలో. ఇదిగోండి, ఏంటి చిక్కుడుకాయ గింజలు మార్కెట్లో దొరుకుతాయి, మనం కొనుక్కొచ్చుకోవచ్చు. ఇవి ఆలుగడ్డలు, ఇక్కడేమో లావు వంకాయ అలాగే సన్న వంకాయ కలిపి కట్ చేసాం ముక్కలు. ఆ తర్వాత కాసిన ఆనియన్, నేనైతే బీన్స్ ఒలుస్తున్నా. ఆ తర్వాత వచ్చేసి ఇదేంటిది క్యారెట్, ఇందులో సన్న మిరపకాయ, లావు మిరపకాయ, క్యాప్సికం అన్నీ కలిపి ఇవి కట్ చేసాం. టమాటాలు ఇప్పటికైతే ఇవి. ఆ తర్వాత బఠానీలు కూడా ఉన్నాయి. ఇదిగోండి బఠానీ కాయలు, గింజలు కావు, కాయలు వలిస్తే గింజలు వచ్చాయి చిక్కుడుకాయలాగా. ఇవి ఉన్నాయి. ఇప్పటికైతే మేమైతే పులకం కూర అయితే చేస్తున్నాము. ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఇప్పుడైతే మొదటిసారి కూర చేయటం. ఇప్పుడైతే కూర ఎలా చేయాలి ఏంటనేది అయితే చూసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే పోపు వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, చాయ్ మినపప్పు, ఆ తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుంటాం. ఏం చేయాలో నేను వేసిన తర్వాత మీకు చూపిస్తాను. మనకి కొంచెం పోపు వేగగానే దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కటే ఉల్లిపాయ ముక్క వేస్తే చికాక్గా ఉంటుంది. ఉల్లిపాయ స్మెల్ బాగోదు కూరలోకి ఎక్కువ, అందుకే ఒకే ఉల్లిపాయ. ఇది కొంచెం మాగిన తర్వాత మనం దీంట్లో నెక్స్ట్ వేసుకునేది పచ్చిమిర్చి. ఇవి కొంచెం వేడికి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి నూనె కూడా పైకి వచ్చింది కదా. తర్వాత నేనైతే బఠానీ వేస్తున్నా. ఎందుకు ఇప్పుడే బఠానీ వేసా పచ్చిమిర్చి వేయకుండా అంటే, బఠానీ ఫస్ట్ నుంచి ఉంటే కొంచెం మగ్గుతుంది. నేను బఠానీ ఉడకబెట్టుకోలేదు కదా, అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మగ్గుతుంది. కొంచెం బఠానీ కొంచెం పచ్చివాసన పోయింది అనుకున్నాక దీంట్లో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేస్తాను. ఇదిగోండి, బఠానీ కూడా ఉడికి పేలుతున్నాయి, మ్యాక్సిమం అయిపోతాయి. దీంట్లో ఇప్పుడు నేనైతే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బజ్జీ మిరపకాయ అయితే దీంట్లో వేసేసాను. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ముక్కలు వేసేటప్పుడు ఉప్పు అయితే ముందు వేయకూడదు. చివరిలో ఉప్పు, కారం ఇలాంటివి వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే ముక్కలు ఉడకవు. అదేవిధంగా ఇలాంటి కూరలు చేసేటప్పుడు టమాటాలు కూడా చివరిలో వేసుకోవాలి. మొదట్లో వేసుకుంటే ముక్కలు ఉడకవు ఆ పులుపుదనానికి, అందుకని చివరిలో వేసుకోండి. నేను కూడా టమాటా అయితే చివరిలో వేస్తా. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, అది పచ్చివాసన పోగానే ఇంకేమున్నాయి చూసుకొని వాటిల్లో మెయిన్ ముఖ్యమైనది ఒకటైతే వేసుకుందాం. ఇదిగోండి, అంతా గ్రీన్గా ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రీన్లో వైట్ కలుపుదాం మనం. దానికోసం ఆలుగడ్డ అయితే నేను వేసేస్తున్నా. ఒక్కటే ఆలుగడ్డ అండి, ఇది ఈ సైజు ఉంది ఆలుగడ్డ, నా అరిచేతి అంత సరిపోయింది. ఒకటే సైజు ఆలుగడ్డ. ఇప్పుడు ఆలుగడ్డను కూడా వేసాను, మిక్స్ చేసేస్తాను. ఇదిగోండి, ఇవి కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి క్యారెట్ని అయితే, ఒకటే క్యారెట్ అండి, స్వీట్నెస్ వస్తుంది లేకపోతే. ఆ క్యారెట్ను కూడా మనమే యాడ్ చేసుకున్నాం. చూడండి, క్యారెట్ కూడా వేసిన తర్వాత రుచికరమైనటువంటి వంకాయ కూడా నేను వేసేస్తున్నా. వంకాయ దొరుకున్నాక ఉప్పు నీళ్ళల్లో అయితే చూడాలండి, ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే కలర్ మారిపోతుంది, కండ్ర వస్తుంది. ఈ వంకాయను కూడా మనం చక్కగా నీట్గా కలిపేసుకున్నాం. చూసారా, ముక్కలు నిగనిగలాడుతున్నాయి. వంకాయను కూడా కలుపుకున్నాం. ఇదిగోండి, వంకాయ కూడా కలుపుకున్నాక మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చిక్కుడు గింజలు కూడా నేనైతే వేసేసుకున్నాను. ఇక నా దగ్గర ఉన్న ఐటమ్ ఒక్కటే, అది టమాటా ఒక్కటే ఉంది. దాన్ని అన్నీ కాస్త 50% ఉడికాయి అనుకున్నాక
అప్పుడు టమాటా కూడా వేసేద్దాం. వంకాయ వేయగానే చూసేలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనకి కాస్త ముక్కలు మగ్గాలి కాబట్టి 2 చుక్కల నీళ్ళు, అంటే 100 ml గ్లాసులో నేనైతే పావుంత తీసుకున్నా. 50 ml వాటర్ అయితే యాడ్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ నీరుదనానికి మనకి మొక్కలు అయితే తొందరగా మగ్గిపోతాయి. చూసారా, అప్పటికే వంకాయ అయితే మగ్గిపోయింది చూడండి. క్యాప్సికం వంకాయ అయితే మగ్గిపోయినట్టే. ఇంకా క్యారెట్ మగ్గడం చాలా లేట్ అవుతుంది, అందుకని ముక్కలు మగ్గేంత వరకు అయితే ప్లేట్ పెట్టుకుందాము. ముక్కలు మగ్గేదాకా మనకైతే కొంచెం రెస్ట్ వచ్చిందండి. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకున్నాం కదా. ప్లేట్ పెట్టుకున్న తర్వాత అసలు ఈ కూరను ఎప్పుడు తినాలి, ఏం చేయాలి అంటే, ఈ కూరని మనమైతే కనుమ రోజు కలగాపులగం కూర తినాలి అని చెప్పి మా పెద్దలు చెప్పారు. అందుచేతనే ఈ వీడియోని అయితే మేమైతే మీకోసం షూట్ చేస్తున్నాము. అయితే సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే, ఒక పండగకు 2 రోజుల ముందో 3 రోజుల ముందు ఈ యొక్క వీడియోలు షూట్ చేసేసి పండగ రోజు అప్లోడ్ చేస్తారు. కానీ మేమైతే కనుమ రోజే మీకోసం అప్లోడ్ చేస్తున్నాము. అదేవిధంగా కనుమ రోజు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీకైతే మేము రేపు ఉదయం అయితే మేము ఈ వీడియో పెడతాం ఎడిట్ చేసి. ఆ తర్వాత మనమైతే ఇప్పుడు పెట్టయితే 10 నిమిషాలు అవుతుంది. ముక్కలు మగ్గాయో లేదో చూసేద్దాము. అయితే ఆవిరి వస్తుంది. అబ్బో మగ్గినట్టేనండి, మగ్గుతున్నట్టున్నాయి. చూద్దాం. బుడగలు వస్తుంది. వాటర్ ప్లేట్ తీసేసి చూద్దాం మగ్గాయో లేదో చూస్తాను. ఆల్మోస్ట్ క్యారెట్ అయితే మగ్గిందని అనిపిస్తుంది. ఉప్పేద్దాం. ఉప్పేస్తే ఇంకేమన్నా మగ్గుతాయేమో చూద్దాం. ఉప్పు అయితే వేసేద్దాం. వంకాయ కూడా మగ్గింది చూసారా, ఇదిగోండి వంకాయ మగ్గింది. ఆలుగడ్డే కొంచెం డౌట్, ఆలుగడ్డ కూడా మగ్గిపోయింది. ఓకేనండి, ముక్కలు మగ్గాయి కదా. ఇప్పుడు మనమైతే దీంట్లో టమాటా కూడా వేసేసుకుందాం. ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకొని ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుందాం. టమాటా ఎందుకంటే స్పీడ్గానే మగ్గిపోతుంది కాబట్టి మనమైతే మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే వేయాలో అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. అయితే దీంట్లో మనమైతే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత పసుపు అన్నీ కలిపి వేసేస్తున్నా. చూసేయండి, అదిగోండి పసుపు అన్నీ. ఈ మిశ్రమాన్ని మొత్తం మనమైతే చక్కగా కలుపుకుందాం. ఇదిగోండి మనం వేసిన తర్వాత ఓవరాల్గా అయితే కూర లుక్ అయితే ఇలా వచ్చింది చూసారా, మగ్గిపోయినట్టే. ఇదిగోండి ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే చూడండి. అన్నీ దానికి విడిపోయాయి. టమాటా మనం 5 minutes అయింది వేసి అంతే. టమాటా కూడా మంచి స్పీడ్గా మగ్గిపోయింది. టమాటా ఎప్పుడు స్పీడ్గానే మగ్గిపోతుంది. మనం మొదట్లో వేసుకున్నటువంటి ఆ ఉల్లిపాయ ఎక్కడా కనపడట్లేదు చూసారా, ఉల్లిపాయ ఆచూకీ కూడా లేదు. ఇదిగోండి దీంట్లో ఎలాంటి మసాలాలు అయితే ఏమీ వేయట్లేదు మనం. ఇక ఇంతే. ఇదిగోండి ఇంతేనండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగోండి చూసారా, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ ఎలా ఉంది ఏంటి అని టేస్ట్ అయితే మా ఆవిడని అడుగుతాను నేను, మా ఆవిడ తినేటప్పుడు. అయితే నేను ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనము కర్రీ చేసుకునేటప్పుడు కారం ఏదైతే ఉందో దాన్ని చాలా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటాం, ఎండుమిర్చి వేసుకుంటాం కదా, క్యాప్సికం వేసుకుంటాం, లావు మిరపకాయ, బజ్జి మిరపకాయ వేసుకుంటాం. ఇన్ని మిరపకాయలు పడ్డప్పుడు కారం అనేది మనం చూసుకొని వేసుకోవాలి. మనం తినే కారానికి తగ్గట్టుగా. కారం ఉంది కదా అని చెంచాలకు పోసేస్తే మాత్రం చెవుల్లో నుంచి నీళ్లు కారుతాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి. అదైతే మీరు చూసుకోండి. మేమైతే ఇప్పుడైతే నా కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం అయితే నేను కలగపులగం కూర అయితే చేశాను. ఎలా ఉందో ఏంటో అయితే మా ఆవిడని అడిగితే నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన కర్రీ ఎలా ఉంది ఓవరాల్ లుక్ అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నా, చూసేయండి. నాకు బాగా ఇష్టమైనటువంటి
ముక్కల్లో ఇష్టమైనటువంటి ముక్కలు ఏమంటే వంకాయ, టమాటా నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కూర ఎలా ఉందో మా ఆవిడని అడిగి తెలుసుకుందామండి. అంజలి, కూర ఎలా ఉంది? ఈ కర్రీ అయితే నాకు తెలిసి లైట్ కొంచెం అన్నంలో ఎక్కువ కర్రీ వేసుకొని తినాలి, అప్పుడే చాలా బాగుంటుంది రుచి. చూద్దాం. అసలు విడిగా ఉడకబెట్టడం చాలా బాగా ఉడికాయండి, మీకు తక్కువ టైంలోనే. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. బా కనుమ రోజు అయితే ఈ కర్రీ చేసుకుంటే నాన్ వెజ్ తినని వాళ్ళు, తినలేని వాళ్ళు, అబ్బా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఉప్పులు కారాలు ఏమైనా ఎక్కువైతే అది కూడా చెప్పచ్చుగా. ఏది ఎక్కువ అవ్వాలా, అన్ని పర్ఫెక్ట్ గానే సరిపోయింది, చాలా బాగుంది. అండ్ లాస్ట్ గా అందరికీ కనుమ శుభాకాంక్షలు.